సభ గౌరవాన్ని కాపాడా? ఎటువంటి భాష మాట్లాడాడు తమ్మినేని సీతారాం? ఏ విధంగా ముసుముసు నవ్వులు నవ్వాడు మీ ముఖ్యమంత్రి? ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, లోకేష్ గారు డిఎన్ఏ మీద ఇష్టం వచ్చినట్టు సభలో మాట్లాడితే, ఆయన పేరు చివర ఏం పెట్టుకుంటాడని ప్రశ్నిస్తూ మాట్లాడితే, విలువలు పాటించారా మీరు? సంప్రదాయాలు పాటించారా మీరు? సభలో లేని ఒక మహిళామ తల్లి కోసం మాట్లాడుతుంటే, సభ ఎక్కిరిస్తుంటే, హేళన చేస్తుంటే, ఒక స్త్రీ యొక్క క్యారెక్టర్ ని మీరు అసాసినేట్ చేస్తా ఉంటే ఒక్క శాసనసభ్యుడు ఆ రోజు మాట్లాడా? ఈ ముఖ్యమంత్రి పెదవి ఇప్పాడా? పైగా భుజాలు ఊపుకుంటూ ముసుముసు నవ్వులు నవ్వి పోజులు ఇచ్చేవాడు మీడియాకి. ఎవరు కూల్చారు ప్రజావేదికని? ఎందుకు కూల్చారు? కూల్చివేతలకు ఆరాధ్యులెవరు? నాంది పలికిందెవరు? ఒక విధ్వంసానికి, ఒక ధ్వంస రచనకి ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది ఎవరు? తీయండి రికార్డ్స్, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఈ సెపరేట్ ఆంధ్రప్రదేశ్ లో కానీ. ఇది కరెక్ట్ కాదు. ఇంకా ప్రభుత్వం ఏర్పడి నెల కూడా కాలేదు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేసి వారం కూడా కాలేదు. మీరు అప్పుడే బుకాయింపులు మొదలెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు. మాటలు ప్రజా తీర్పును గౌరవించండి. మేము 5 ఏళ్ళు గౌరవించాం ప్రజలు ఇచ్చిన తీర్పుని. మేము పోరాటం చేసాం ప్రజల పక్షాన. మా నాయకుడిని కన్నీరు పెట్టించారు, ఏడిపించారు. ఇప్పుడు దాన్ని హేళన చేస్తున్నారు మీరు. మీ నాయకుడు కూడా ఏడ్చే రోజు వస్తుంది, కంగారు పడకండి. మేము ఏడిపించాం. ఆయన స్వయం కృతాపరాధం ఆయన ఏడిపిస్తుంది. ఇప్పటికే ఏడుస్తున్నాడు. నా ఓట్లు ఏమైపోయాయి, నేను ఇచ్చిన డబ్బులు ఏమైపోయాయి అని ఏడలేదామన్నా? దాన్ని ఏడుపనరా? నా పింఛన్లు ఏమైపోయాయి, నా బటన్ నొక్కిన డబ్బులు ఏమైపోయాయి, నేను ఎలక్షన్ లో పంచిన వేలు ఏమైపోయాయి, కోట్లు ఏమైపోయాయి, లక్షల కోట్లు ఏమైపోయాయి ఏడలేదా? ఓకే, ఎవరండి? ఎవరు ఈ పతివ్రత? రైట్, ఓకే. ఇది తప్పండి. పూర్తిగా వైసీపీ వాదనని మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఓకే, పోరాటం చేయడానికి ప్రతిపక్ష హోదా అక్కర్లేదు, ఎమ్మెల్యే పదవి చాలు. మీకు దమ్ము ధైర్యం ఉన్న సింగిల్ గా వచ్చే సింహం కాబట్టి ఆ ఎమ్మెల్యే పదవితో మీరు రండి, పోరాటం చేయండి, ప్రజాబాహుళ్యంలో తిరగండి. మీరు అంతిమయాత్ర చేసుకుంటారో, శవయాత్ర చేసుకుంటారో, ఓదార్పు యాత్ర 2 చేసుకుంటారో, 3 చేసుకుంటారో చేసుకోండి. అసలు మీరు బయట ఉంటారా? జైలుకు పోతారా? ఎవరు డ్రామాలు ఆడారు? కోడికత్తి డ్రామా ఎవరిదండి? బాత్రూమ్ సీన్ ఎవరిదండి? మాదా? ఓకే, రైట్. నాగేంద్ర గారు, సార్ మీ వాయిస్ ఒకసారి చెక్ చేయండి, మ్యూట్లో ఉన్నట్టున్నది. వర్మ గారు, ఓకే, గుడ్ ఈవినింగ్. వినిపిస్తుందా? ఓకే అండి.